వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టోరీ టెల్లర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేయాలి కాబట్టి నేను చిన్నపిల్లలు అంటున్నా. ఈర్ష్య, అసూయ, పక్కన పిల్లల్ని చూసి వాళ్ళకి అది ఉంది మనకు లేదు, లేకపోతే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు నేను చదవలేకపోతున్నాను, వారి దగ్గర మంచి మంచి టాయ్స్ ఉన్నాయి నా దగ్గర లేవు, ఇలా ఈర్ష్య పడుతూ అసూయ పడుతూ ఉంటారు. చిన్నప్పుడు మనం ఏదో బుజ్జగించేస్తాము, సముదాయించేస్తాము, అయిపోతుంది. కానీ అదే పెరిగి పెద్దయినా కూడా ఆ క్వాలిటీ ఉందంటే చాలా ఇబ్బంది పడతారండి బయట సొసైటీలో. సో చిన్నప్పటి నుంచి మనం ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి మీ స్టైల్లో ఒక కథ రూపంలో చెప్దాం. ఈర్ష్య అసూయలు సహజమైన లక్షణాలు జయ. అదేదో విపరీతమైన క్వాలిటీ అనడానికి వీలు లేదు. సహజంగా అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఓ వస్తువు ఏదైనా చూస్తే అబ్బా నాకు కూడా కావాలనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేసుకున్నారో అనిపిస్తుంది. అంటే ఒక తీవ్రమైన భావం కలుగుతుంది. ఒక క్షణం అయ్యాక ఏమవుతుందంటే బుద్ధి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు కొనుక్కోగలిగారని కానీ, లేకపోతే తనకు సూట్ అయింది ఈ వస్తువు అందుకని వాళ్ళు వేసుకున్నారని కానీ, పెద్దయ్యాక నేను కొనుక్కుంటానని కానీ, అలా ఏదైనా బుద్ధి ఈ లోపల కలిగిన ఈ తీవ్రమైన భావజాలాన్ని అణుస్తుంది. ఈ భావం కలగకుండా దేనైనా చూస్తే ఆసక్తి కలగకుండా మనుషులు ఉండరు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాకపోతే ఏంటంటే దాన్ని క్యారీ చేసి, ఈ కలిగిన తీవ్రమైన భావాన్ని క్యారీ చేసి ఎలాగైనా అవతల వస్తువుని సాధించాలని ప్రయత్నం చేస్తూ దానికోసం అవతల వాళ్ళని ఇబ్బంది అయినా పెట్టాలనే గుణాలు కనుక డెవలప్ అయితే కష్టం. పిల్లల్లో హిడెన్గా ఉంటాయి అవి. మనలో కూడా మనుషుల్లో దాచుకుంటాం కదా. నాకు కుళ్ళుగా ఉంది, నేను చూస్తే నాకు కుళ్ళుగా ఉందని ఎవరు చెప్పరు, నువ్వు భలే బాగున్నావు అంటారు. నీ మీద కలిగిన కుళ్ళుని వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అవి లోపల దాచుకునే భావాలు కదా. పిల్లలు దాన్ని 2-3 సార్లు వాళ్ళు ఎంత బాగున్నారు అంటే అలా పదే పదే అనకూడదు నాన్న అని మనం ఏదైనా కొంచెం నచ్చ చెప్పగలగాలి. మనకే అలాంటి భావాలు కలుగుతున్నాయి అనుకోండి, బుద్ధిని సముదాయించాలి. మనకి మనం అనుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి. అంటే మనం ఎలా అంటే ఇప్పుడు దేన్నైనా చూడంగానే మనకి ఉద్రేకం, ఒక ఉత్సాహం వస్తుంది, కొనేసుకోవాలనిపిస్తుంది, తీసేసుకోవాలనిపిస్తుంది. అది మనకి అందుతుందా అందదా, మన వల్ల అవుతుందా అవదా అనేది మనం ఒక బేరీజ్ వేసుకుంటాం కదా. బ్రెయిన్లో ఎంతో కొంత ఆలోచిస్తాం. దానికి ఆలోచనకి సరిగ్గా పదును పెడితే ఒక 5-6 సార్లు అలా జరిగింది అనుకోండి, తర్వాత సారి అంటే 10వ సారి ఆ వస్తువు కనపడ్డప్పుడు ఉద్రేకం కలగదు. కొనేయాలో తీసేసుకోవాలో సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం అంటే తీవ్రమైన భావం కలగదు, క్రమంగా పోతుంది. చాలా కాలం ఇలా జరిగిన తర్వాత దేన్నైనా చూస్తే అంత అతిగా స్పందించే లక్షణమే మనుషుల్లో ఉండదు. పిల్లల్లో కనపడుతూ ఉంటాయి, మనం వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. రకరకాలు చెప్తామా, అబద్ధాలు చెప్పకూడదు, సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఇలా చదువుకోవాలి, ఇలా మాట్లాడచ్చు, అవి చెప్తాం. ఆ కథల్లో భాగంగా ఈ ఈర్ష్యపడే వాళ్ళ కథలను కూడా మనం చెప్పచ్చు. మహాభారత కథలు చెప్తాం మనం. మహాభారతంలో దుర్యోధనుడు చాలా ఈర్ష్యాసూయ కలిగిన వాడు, అతని వల్లే ఇదా పాడైంది చెప్తాం కదా. అట్లా చెప్పడానికి బోల్డ్ కథలు ఉన్నాయి. ఓకే, ఓ కథ చెప్తాం. ఒక రాజుగారికి ఒక భార్య ఉంది, ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు కలహంస, పాప పేరు. పిల్ల చాలా అందంగా ఉండేది. ఈ పాప పుట్టిన కొన్నాళ్ళకి ఆయన భార్య చనిపోయింది. పేరు అందంగా ఉంది కదా, కలహంస పేరు ఎంతో బాగుంది. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, పిల్ల పెంపకం కావాలి ఒకటి, రెండోది రాజులు భార్యలు లేకుండా ఉండటం అప్పట్లో విధానం కాదు, ఇది పాత కాలపు కథ. ఈయన ఏం చేశారంటే బాగా వెతికి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు రాజహంస. ఆవిడ అందంగానే ఉండేది, ఈ కూతురు అందంగానే ఉండేది. ఈ సవితి తల్లి కూతురు అంటే స్టెప్ మాము డాటరు పక్కపక్కన నుంచుంటే ఇంచుమించుగా అక్కా చెల్లెళ్ళే ఉండేవాళ్ళు, కానీ తల్లి పిల్లలే అనిపించేవాళ్ళు కాదు. అంత అందగతే ఆవిడ అందంగా ఉండేది. అయితే ఏమైందంటే ఈవిడికి రాజహంసకి తను చాలా బ్యూటీనని అంటే ఏమనాలి, మహాసౌందర్యంతో బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆవిడని చాలా అందగత్తనని ఫీలింగ్గా ఉండేది. ఈ కలహంసగా గోవాలండి, చిన్నపిల్లలకి నేను అందంగా ఉన్నానని అలాంటి ఉద్దేశాలు పెద్దగా ఏమి ఉండవు, ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఈ అందాన్ని పొగిడే జనాలు పెరిగాకే కదా సౌందర్యం మీద మనకి నమ్మకం కలిగేది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ పిల్లకి ఇంకా రాలా. ఏదో 16-17 ఏళ్ళు వచ్చినాక అమ్మాయికి ఓసారి ఏమైందంటే ఏ వస్తువు పెట్టుకుంటే బాగుంటుంది, ఏ నగ పెట్టుకుంటే బాగుంటుంది అలా ఆలోచించుకుంటారు. మామూలుగా 7 వారాల నగలు అవి ఉంటాయి రాజుల కాలంలో. ఈ చీర మీదకి ఈ వస్తువులని ఇలా డిస్కషన్ పెట్టుకున్నారు. మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరు ఒకళ్ళ మించిన ఒకళ్ళు అందగత్తెలు, మీ అంత అందగత్తె ఎవ్వరు లేరని చెలికత్తెలు ఎవరో మాట్లాడారు. మాట్లాడితే ఈవిడికి ఏం డౌట్ వచ్చిందంటే, నేను అందగత్తెని అంటున్నారు వీళ్ళు, ప్రపంచం మొత్తంలో నేను ఒకదాన్నైనా అందగత్తెని, అవునో కాదో తెలుసుకోవాలనుకుంది. అప్పుడు ఆ స్థానంలో ఒక జ్యోతిష్కుడు ఎవరో ఉన్నాడు.
ఆ జ్యోతిష్కుడిని అడిగింది పాతకాలపు విషయాలు, ఈ కాలంలో ఉన్నది కాకుండా పురాతన కాలంలో విషయాలను కూడా చెప్పేందుకు ఎవరైనా ఉన్నారా మనకి అని అడిగితే ఇతను ఏమన్నాడంటే, మన ఊరికి ఉత్తరంగా బాగా ముందుకెళ్తేనండి ఒక పెద్ద చిట్టడి ఉంది, అందులో ఒక బావి ఉంది, ఆ బావిలో ఒక ముస్సలి తాబేలు ఉంది. తాబేలు మాట్లాడుతుంది. తాబేలుకి ముత్యాలంటే ఇష్టం. ముత్యాలు గనక నూతిలో పోసి ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్తుందని చెప్పాడు. సరే, బాగుంది. ఈవిడేమనుకుందంటే, ఈ కాలపు అందగత్తె నేను, పురాతన కాలం నుంచి కూడా నేనేనా, ఇంకెవరైనా ఉన్నా లేదా భవిష్యత్తు కాలంలో ఎవరైనా వస్తారా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలియజేసే తాబేలుంటే దాన్ని కనుక్కోవచ్చు కదా మనం ఉన్నదని చెప్పాడు కాబట్టి అని ఓ రోజు ఈ కూతుర్ని వెంబడి పెట్టుకుని ఓ రథం 14-15 పరిచారకులతోటి ఆ నూతిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ వీళ్ళున్న రాజ్యానికి ఉత్తరంగా ఒక పక్కన ఎక్కడో ఒక పెడగా ఒక పెద్ద అడవి, అందులో ఒక పెద్ద ఎలాంటి దేవదారు వృక్షాలు అవి ఉన్నాయంటే టేక్ చెట్లు అనమాట. పెద్ద పెద్ద చెట్లు అవి ఉండి చక్కగా శుభ్రంగా అందంగా ఉన్న ఒక తోట లాంటిది ఉంది. ఆ తోటలో ఒక పెద్ద బావి ఉంటే వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి చప్పట్లు జరిచి చూశారు బావిలో ఏముందో చూడడానికి. మామూలుగా ఈ బావి పైనుంచి ఏదైనా బావిలో కనుక తాబేళ్ళు ఉంటే మనం ఒక రాయి వేసామనుకోండి, అదేంటో చూడడానికి తాబేళ్ళు బయటకు వచ్చి మొహం తలకాయ ఇట్లా పైకి పెట్టి చూస్తాయి. లోపల ఉండే తాబేలు ఎలా కనపడుతుంది మనకి, టాటాయిస్ అంటే పైగా ముసలిది అనేసరికి బాగా ఇంత పెద్దది తాబేలు కాస్త పైకి చూసేసరికి ఈవిడేం చేసింది, తీసుకెళ్ళిన సంచులోంచి దోసెడు ముత్యాలు ఎత్తి ఆ బావిలో పోసి దండం పెట్టింది. నువ్వు చాలా గొప్పవాడివిట, నువ్వు ఎంతకాలం నుంచో బతుకున్నావుట, మరి నా ప్రపంచంలో అందగత్తెలు ఎవరు, నేనేనా అందగత్తెని, ఇంకా ప్రశ్న ఇంకా రాలా, ఇక్కడ దాకానే ఆగింది, నేనేనా అందరికంటే అందగత్తెని అని అడిగింది. అడిగేసరికి నువ్వు కాదంది తాబేలు. కోపం వచ్చేసింది. నేను కాదా, మరెవరంటే నీ సవితి కూతురుందే నీ పక్కన ఉంది కలహంస, ఆ అమ్మాయి నీకంటే అందగత్తె అని చెప్పింది. చెప్పేసరికి కోపం వచ్చేసింది దీనికి, ఈవిడికి రాజహంసకి కోపం వచ్చి అక్కడి నుంచి ఏం చేసింది, యువతల పక్క తిరిగి చూస్తే ఆ పిల్ల బొమ్మలా నిలబడి చూస్తోంది, అది కూడా లోపలికి. దానికి అందాలు వాటి మీద పెద్ద ఆసక్తి ఏం లేదు, ఏదో పిన్ని అడిగింది అదేదో చెప్తోంది. చూసేసరికి ఈవిడికి ఒళ్ళు మండిపోయింది. దాని మొహం మీద చెయ్యి పెట్టి ఇలా రక్కేసిందట కోపానికి, నాకంటే అందగత్తెగా నువ్వు ఉంటావా అని. అక్కడి నుంచి టపా కొట్టేసింది. చెంపల మీద తట్లు తేలిపోయి మొహం మీద ఇట్లా గోళ్ళ గీతలు పడినా ఆ పిల్ల అందంగా కనపడుతుంది. ఈవిడేం చేసింది, చెప్తాను నీ సంగతి, నాకంటే అందంగా ఉంటావా నువ్వు అని చెప్పేసి ఆ పిల్లని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయి ఏం చేసింది, ఒక గదిలో బంధించేసింది, ఎవరికి కనపడకుండా. ఇప్పుడు పక్కనే ఈ పిల్ల కనపడుతుంటే ఈవిడ బాగుంది, ఆ అమ్మాయి మరీ బాగుంది అనుకుంటారు, అంతే కదా, ఇది మంచిది అది మరీ మంచిది అలాగే అనిపిస్తుంది. దాంతో దాచిపెట్టి ఏం చేసింది, 2 రోజులు 3 రోజులు ఆలోచించి ఈ పిల్లని ఎలాగైనా చంపేయాలి, ఇది బతుకున్నన్నాళ్ళు అదే అందగత్తె, పైగా రోజులు గడిచే కొందికి 16 ఏళ్ల పిల్ల పెద్దదైన కొందికి అది అందగత్తె అవుతుంది, నేను కూడా పెద్ద అయిపోయి అందం తగ్గిపోతుంది. ఈవిడికి 35 38 ఉన్నాయి, తల్లి కదా, స్టెప్ మామ అంటే కొంచెం పిల్ల చిన్నప్పుడే వాళ్ళ నాన్న తెచ్చాడు, ఓ 15-16 ఏళ్ళు పెద్దది, నాకు ఏజ్ పెరిగి నాకు వృద్ధాప్యం వస్తుంది, దీనికి అందం పెరిగిపోతుంది, దీనికి వృద్ధాప్యం వచ్చేదాకా అదే అందగత్తెగా ఉంటుంది, కాబట్టి ఎలాగైనా ఈ పిల్లని అంతం చేసేయాలని పుట్టింది ఆ రాజహంసకి. ఇది ఈర్ష్య అనమాట. అక్కడి నుంచి ఏం చేసింది, 2 రోజుల తర్వాత నాకు తలనొప్పి అని మొదలుపెట్టింది. నా తలనొప్పి చచ్చిపోతున్నాను, నేను ఇలా అయిపోతున్నానని బాగా ప్రచారం చేయించింది. ఆవిడ అన్నం తింటల్లా, అన్నం తిందు, అక్కడి నుంచి స్నానం చెయ్యదు, ఆ తలనొప్పితో నడవలేదు, నుంచోలేదు, కూర్చోలేదు. వీళ్ళు వైద్యులు వచ్చారు, ఎవరేం చేసినా నాకు తగ్గదు తలనొప్పి, వాళ్ళు ఆ మందులు ఈ మందులు కంట్లో కలికం పెడతామన్నారు, నేనే పెట్టుకుంటానని తీసుకుంటుంది, పెట్టుకోదు పాడు చేయదు, దాన్ని పారేస్తుంది అవతల. ఇక ఏం చేసినా ఆవిడికి తలనొప్పి తగ్గల. ఒక 10 రోజులు గడిచాక రాజుగారు, అయ్యో రాజహంస ఇలా అయిపోయావు, అందమంతా పోతుంది, నువ్వు ఇలా పాడైపోతున్నావు, ఆహారం లేక చిక్కిపోతున్నావు, మందు లేక ఇదైపోతున్నావు, ఏదైనా చెప్పంటే, చిన్నప్పుడు అండి నాకు 5-6 ఏళ్ళప్పుడు తలనొప్పి వచ్చింది, వస్తే మా ఊరి వైద్యుడు చాలా అందమైన స్త్రీ యొక్క గుండె మెదడు ఆ 2 పచనం చేసి కూర చేసి తినిపించాడండి, అది తినిపించేసరికల్లా తగ్గిపోయింది, నేను బతికేశాను, మళ్ళీ నాకు అలాంటి జబ్బే వచ్చిందండి. చాలా అందమైన స్త్రీ ఎవరైనా వాళ్ళని చంపి గుండె మెదడు 2 కనుక వండి కూర చేసి కనుక పెడితే నేను బతుకుంటాను అనేసరికి నేను నిర్ఘాంతపోయాడు. ఏమిటి మనిషి మాంసమా అంటే, మరి వైద్యానికి తప్పదు కదండి, వైద్యానికి ఏదైనా గొర్రె మెదడులు తింటారు మనుషులు, తర్వాత మామూలుగా మేకల మెదడు కూడా తింటారు కదా, బ్రెయిన్, అలాగే ఇది కూడా
వైద్యానికి మరి తప్పదు, మరి ఏం చేయను, నా తలనొప్పి చూడండి ఎలా అయిపోయానో, నాకు అసలు ఎంతో బాధగా ఉంది. మన రాజ్యంలో అత్యంత అందగత్తె మనమ్మాయే. క్లూ కూడా చెప్పేసింది, మనమ్మాయే అందరికంటే అందగత్తె. పాపం నా చేతులు రావట్లేదు కానీ ఆ పిల్ల చస్తే కానీ నేను బతకను, మీ ఇష్టం, మీ కూతురు కావాలో బాధ్యత కావాలో తేల్చుకోండి. ఇలాగే ఈ తలనొప్పితో కుంగి కృషించి కునారెళ్ళిపోయి నేను చచ్చిపోతాను. పెళ్ళానికి వైద్యం కూడా చేయించలేదనే చెడ్డ పేరు మీకు వస్తుంది. వైద్యం తెలిసి కూడా చేయించలేదని ప్రచారం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ఫలానా పని చేస్తే నా జబ్బు తగ్గిపోతుందని చెప్పాను, అయినా కూడా మీరు చేయటం లేదంటే మీ సంగతి మీరు ఆలోచించుకుంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాలే. పిల్లని చంపేయడానికి చూస్తుంది ఇది అని అర్థమైపోయింది ఆయనకి. సరే, ఒక 5-6 రోజుల తర్వాత ఏం చేశాడు, ఆ కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆ మొహం మీద గీతలు, చెంపల మీద తట్లు కనపడుతున్నాయి ఆ పిల్లకి. ఇదేమిటమ్మా నిన్ను ఎవరు కొట్టారంటే, పిన్నే కొట్టింది నాన్న, ఫలానా నువ్వు దగ్గరికి వెళ్ళాం, ఆ తాబేలేమో పిన్ని కంటే నేనే అందగత్తనని చెప్పింది, పిన్నికి కోపం వచ్చింది అందుకని నన్ను కొట్టింది అంటే, కొట్టడం కాదమ్మా ఇప్పుడు చంపేయడానికి చూస్తుంది ఏకంగాను, ఇది నీ గుండె నీ మెదడు కావాలని అడుగుతుందంటే భోర్మ నిడిచి పిల్ల నాన్న నన్ను చంపేస్తావా పిన్ని కోసం. అయ్యో ఎందుకు చంపుతానమ్మా, ఏదైనా ఉపాయం ఆలోచిస్తానని ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి పక్క దేశపు రాజుగారు ఈయనకి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి కబురు చేశాడు. ఏంటంటే ఒక దశలో వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు నీకు ఆడపిల్ల పుడితే మా అబ్బాయికి, మాకు ఆడపిల్ల పుడితే మీ అబ్బాయికి ఇస్తానని మాట్లాడుకున్నారు. మా పిల్ల తయారుగా ఉంది, మీ అబ్బాయిని పంపిస్తే రహస్యంగా పెళ్లి చేసి పంపిస్తాను, నాకు ఇక్కడ ఒక సమస్య ఉందని ఆయనకు ఒక ఉత్తరం రాసి పంపించాడు. పంపించేసరికల్లా ఆ పెళ్లి కొడుకు కాస్త సూరసేనుడు వచ్చేసాడు ఈ పిల్లని తీసుకెళ్ళటానికి. రహస్యంగా అంతఃపురంలో ఎవరికి కనపడకుండా తూతూ మంత్రంగా పెళ్లి చేసేసి పిల్లనిచ్చి పంపించేశాడు. ఈయన పంపేశాడు. మరి ఇక్కడే ఉంటే పిల్ల చంపేస్తుంది, ఈయనతోటి కాకపోతే ఇంకో రకంగా అయినా చంపడానికి రెడీగానే ఉంది. పంపించేశాడు. పంపించి ఏం చేశాడు, వీళ్ళ తలార్లని ఇద్దరిని పిలిచి, ఒరే కాస్త పెద్ద సైజు గొర్రెపోతుంది వెతికి దాని గుండె దాని మెదడు పట్టుకురండిరా అని చెప్పి గుండె మెదడు తెప్పించాడు. గొర్రెకేముంది, బోళ్ళు గొర్రెలు. అక్కడి నుంచి కూర పదార్థం చేయించి ఏడుస్తూ ఆ కూరను పుచ్చుకొచ్చి ఈవిడికి చేతిలో పెట్టాడు. అమ్మాయిని చంపించేశాను, ఇదిగో గుండె కూర, ఇదిగో మెదడు కూర, ఇవి రెండు తిని నువ్వు ఆరోగ్యం సంతరించుకో. పిల్ల కూడా వెళ్ళేటప్పుడు చచ్చిపోతూ నాన్న పిన్ని జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని నీ పేరే చెప్పింది అని చెప్పాడు. ఈవిడేం చేసింది, అమ్మయ్య కలహంస బెడద వదిలిపోయింది అనుకుని ఆ 2 కూరలు చక్కగా ఆరగించి సరిపోయింది, హాయిగా ఉంది అంటే ఇక దాని గుండె మెదడు తినేస్తే ఇంకా బతికుండదు అనమాట గ్యారంటీగా అని సంతోషంగా ఉంది. కొన్నాళ్ళు గడిచింది. ఈ వెళ్ళిపోయిన పెళ్లి కూతురు సూరసేనుడితో పాటు వెళ్ళిపోయింది కదా పక్క రాజ్యానికి, హ్యాపీగా భర్తతో సుఖంగా ఉంది అక్కడ. ఈ కొన్నాళ్ళు 1 సంవత్సరం గడిచింది. గడిచాక ఈ రాజహంసకి మళ్ళీ పోయి ఆ తాబేలుని చూద్దామనిపించింది. ఒకవేళ ఈ ఏడాదిలో ఎవరైనా చంటిపిల్ల పుట్టుంటే నాకంటే అందగత్తే కనుక్కుందాం అనుకుంది. వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏం చేసింది, ఓ దోసెడు ముత్యాలు పట్టుకెళ్ళి నూతులు పోసి నాకంటే అందగత్తే ఎవరైనా ఉన్నారంటే, లేకే నీ కూతురు ఉంది కదా కలహంస అంది. అనేసరికి తెల్లపోయింది. కలహంస ఎక్కడుంది, కలహంసని ఏనాడో చంపేశానంటే నీ మొహం చంపావు, అడవి గొర్రె గుండె మెదడు పట్టుకొచ్చాడు నీ భర్త, నువ్వు అవి తిన్నావు. కలహంస సూరసేనుడిని పెళ్లి చేసుకుని మీ పక్క రాజ్యంలో సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి నీకంటే అందగత్తని వెళ్ళిపోయింది తాబేలు. ఆ అమ్మాయి ఇది ఏం చేసింది, అయ్యో రాజుగారు ఎంత పని చేశాడని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి భర్తను కాలుచుకుని, అబ్బా మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఏదో వైద్యం కోసం అమ్మాయిని చంపమన్నాను కానీ లేకపోతే ఎందుకంటాను, మన పిల్ల బతికే ఉందని అర్థమై తెలిసిపోయింది నాకు. చక్కగా మంచి సూరసేనుడిని పెళ్లి చేసుకుని మంచి రాజు, మంచి యువరాజుని పెళ్లి చేశారు, చాలా మంచి పని చేశారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు పిల్లని కంటితో చూసేయకపోతే నాకు నిద్ర పట్టదండి, ఓసారి వెళ్ళి పిల్లని చూసొస్తానంది. ఈయనకి భయంగానే ఉంది కానీ ఆవిడ ధోరణి చూస్తే మారిపోయినట్టే ఉంది కదా అని ఏం చేశాడు, పంపించాడు. కాశీరాజ్యం పక్కన కాశీరాజ్యం అనుకుంటే ఆ రాజ్యానికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈ భార్యాభర్త పైన ఎక్కడో సౌధం మీద పైన నుంచుని కబుర్లు చెప్పుకుంటుండగా ఉత్తరం వచ్చింది. ఉత్తరం వెనకాల దూరంగా రథం వస్తున్నట్టు కనపడుతోంది. ముందు గుర్రం ఒకటి తెచ్చాడు ఉత్తరం. ఆ ఉత్తరం అమ్మాయికి అందేసరికల్లా వచ్చేయాలని రాజహంస ప్లాన్ అనమాట. ఉత్తరం చూసేసరికల్లా మీ పిన్ని నిన్ను చూడడానికి వస్తుందని ఉంది. ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెడుతుంది, మా పిన్ని మంచిది కాదు, నన్ను చంపేయాలని చూసింది, నేను ఆవిడ కంటపడ్డానా, నన్ను ఏదో ఒకటి చేసేసింది, ఆవిడకి మహా ఈర్ష్య నేనంటే ఆయన ఏడిచేసరికల్లా సూరసేనుడు ఏమన్నాడు, ఎందుకు ఆవిడ తలుపు కొట్టినా తలుపు తీయద్దు, నువ్వు చచ్చినా ఆవిడ కంటపడబోక అని ఒక పెద్ద గదిలోకి అమ్మాయిని అటుపెట్టి గది బయట తాళం వేసాడు. ఆవిడ తలుపు కొట్టినా నువ్వు తీయలేవు, నువ్వు తీసినా తలుపు రాదు, ఎందుకంటే బయట నుంచి తాళం ఉంది కదా. తాళం జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదు, నేను కూడా కనపడను, నువ్వు కూడా కనిపించద్దు, గదిలో కూర్చోమన్నాడు.
ఎక్కడి నుంచి ఈ రాజహంస వచ్చి నా కూతురు ఏదని రాజప్రాసాదంలోకి వచ్చింది. ఈ గదిలో ఉన్నారండి అని చూపించారు. ఆ గదిలోకి వెళ్తే ఆ పిల్ల తలుపు తీయదు. ఒక్కసారి నిన్ను చూస్తాను, కంటితో చూస్తాను, ఎన్నాళ్ళు అయింది, నువ్వు చచ్చిపోయావనుకున్నాను, అదయింది ఇదని ఎంత బతిమలాడినా ఆ అమ్మాయి తలుపు తీయకపోతే వీడేం చేసింది, పెద్ద పెద్ద తలుపులు అంటే రాజప్రాసాదాలు పెద్దవిగా ఉంటాయి కదా, అంత తాళం ఉంటుంది దానికి. ఆ తాళం తిప్పడానికి ఉండే హోల్ ఉంటుంది కదా, అది బాగా వెడల్పుగా కొంచెం పెద్దదే ఉంటుంది. అయితే ఈవిడేమంది, అందులోంచి చూసేసరికల్లా పిల్ల అటు ఇటు తిరుగుతూ కనపడితే అమ్మాయి కలహంస, పోనీలే నీకు నన్ను చూడటానికి ఇష్టం లేకపోతే పోనీలే, ఈ తలుపుకి బీగం పెట్టే సంది ఉంది కదా, ఈ తాళం పెట్టేది, నీ చిటికెన వేలు అందులో పెట్టు, ఆ వేలును ముద్దు పెట్టుకునైనా నేను వెళ్ళిపోతానమ్మా, మా అమ్మ కదూ బంగారు తల్లి కదూ అని బతిమలాడితే ఎలాగోలాగా వెళ్ళిపోతుంది కదా అని పెళ్ళి ఏం చేసింది, ఎడం చేతి చిటికెన వేలుని ఆ తాళపు సంతిలోకి పెట్టేసరికల్లా ఈవిడ వస్తూ ఏం చేస్తుంటే ఒక విష పదార్థం ఒకటి పట్టుకొచ్చింది. ఆవిడకి బట్టలు డ్రెస్కి అంటే అక్కడక్కడ కొంచెం లూజ్గా ఉన్న చోట చిన్నగా సూదులు లాంటివి పెట్టారు టైట్గా ఉండటానికి. ఒక సూది తీసి, చిన్న గుండు సూది అనమాట, ఈవిడ తెచ్చిన విషంలో ఆ సూదిని ముంచి ఆ చటుక్కన ఆ వేలుకేసి గుచ్చేసింది. ఆ అమ్మాయి వేలుకేసి గుచ్చేసరికల్లా కెవ్వమని పడిపోయింది లోపల. పిల్ల చేయి లాక్కుంది. సర్రమని మనం ఏదైనా గుచ్చుకునేసరికి గబాల శరీరం చేతుల పైకి తీసేసుకుంటాం కదా, ఈ దగ్గరికి చేయి లాక్కుంది, పడిపోయేసరికల్లా ఈవిడ కాస్త వెళ్ళిపోయింది. తన రథం మీద తన ఇంటికి వెళ్ళిపోయింది. సాయంకాలం చీకటి పడ్డాక ఎక్కడికో వెళ్ళిన ఈ సూరసేనుడు తిరిగి వచ్చాడు, తాళం తీశాడు, కలహంసేది పడిపోయింది. ఇదేమిటి అమ్మాయి ఇలా ఉంది అని చూస్తే ఏమీ స్పృహ లేదు, ఏం చేసినా మెలకు రావటం లేదు. ఎంతమందో వైద్యుల్ని పిలిస్తే వచ్చిన వైద్యుడు ఏమన్నాడంటే, చచ్చిపోలేదండి, శ్వాస సన్నగా ఆడుతోంది, మొహం జీవం, ఇప్పుడు శవం 2 రోజులు ఉండేసరికి బాడీ పాడైపోవాలి, ఏమీ లేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది, తెల్లగా మెరిసిపోతూ, లోపల నాడి ఆడుతోంది, ఒక మూర్ఛ లాంటి ఒక నిద్రలో ఉంది ఈ అమ్మాయి. ఎప్పటికి నార్మల్ అవుతుందో, ఏం జరిగి ఇలా అయ్యిందో మనకు తెలీదు. ఏదైనా మిరకిల్ జరగాల్సిందే, కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరచండి. ఇంకా ఆహారం లేదు, ఏమీ లేదు, బడున్న బాడీ అలాగే ఉంటుంది. మనం కోమా అంటున్నాం కదా, అలాంటి దాంట్లోకి వచ్చేసింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అంతఃపురంలో ఒక గదిలో పెట్టాడు. ఏదో పరిచారకులు వీళ్ళు వచ్చి తుడిచి ముట్టుకుని ఏదో చేసి, ఏం చేసినా ఆహారం లేదు, ఏం లేదు, అలా పడుంది అంతే. ఒక 6 నెలలు 8 నెలలు గడిచినాయి, అలాగే ఉంది. ఈ లోపల ఏమైంది, రాజుగారి తండ్రి సూరసేనుడి తండ్రి ఏమన్నాడు, ఈ అమ్మాయి చూస్తే బతికేలాగా లేదు నాయన, నువ్వేమో రాజానికి రేపొద్దు నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను, నువ్వు రాజు అవుతావు, నీకు సంతానం కలగకపోతే ఎట్లా కుదురుతుంది, ఇంకొక పెళ్లి చేసుకో, ఆ అమ్మాయిని ఏం చేయొద్దు, ఇక్కడే ఉంచుకుందాం, ఎప్పటికి లేస్తే అప్పటికి లేస్తుంది, ఈ లోపల నువ్వు పెళ్లి చేసుకోమని అడిగితే తను పెళ్లి చేసుకోవటం పెద్దగా ఇష్టం లేదు. అయితే రోజు ఏం చేసేవాడంటే, ఇక్కడ తోచటాల్లో అతనికి వేటకి వెళ్తుండేవాడట. ఈ వేటకి వెళ్ళేటప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే, బాగా ఎక్కువ గాలిగా ఉన్న రోజున వేటకెళ్ళాడు. ఎక్కువ గాలి ఉంటే ఏమవుతుందంటే, ఈ బాణం వేసినప్పుడు గాలికి బాణాలు పక్కకి పోతాయి కదా, ఓ చెట్టు మీద ఉన్న మామిడి పండును కొట్టబోయి పక్కన ఉన్న చిలక్కి తగిలిందట. తగిలేసరికల్లా ఆ చిలక ఏమిటంటే, ఆ మామిడి చెట్టు సొంతదారు తాలూకు పెంపుడు చిలక, దానికి మాటలొచ్చు, మాట్లాడే చిలక అనమాట. దాంతో వాళ్ళు కాస్త ఇతనితో పోట్లాడారు. అదేమిటి ఇలా చిలకను కొట్టేశావు, అయినా పక్షుల్ని వేటాడకూడదనేది నియమం కదా, పక్షికి కొడితే ఏం చేయాలి, రాయి పెట్టి కొట్టాలి పక్షుల్ని, పక్షి మాంసాలు రాజులు తినరు, నువ్వు పక్షిని ఎందుకు వేటాడావు అని వాళ్ళంతా పోట్లాడేసరికల్లా, కాదు నేను అది 2 జంట మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ మామిడి పళ్ళ కోసం కొట్టాను, దానికి తగలకుండా గాలికి బాణం వచ్చి దీనికి తగిలింది, మీరు ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తానన్నాడు. అనేసరికల్లా వాళ్ళందరూ ఏమన్నారు, తలా ఒక మాట మాట్లాడారు. ఈ చిలక ఎవరిదైతే ఉందో, ఏ అమ్మాయిదైతే ఉందో ఆ అమ్మాయి తాలూకు తండ్రి అన్నాడు, మా పిల్లని పెళ్లి చేసుకో అన్నట్టు. అనేసరికల్లా ఇతను ఏమనుకున్నాడు, సరే తండ్రి ఎలాగో పెళ్లి చేసుకోమంటున్నాడు, రాజకుమార్తెలను ఎవరినైనా తెస్తే ఈ కలహంసను సరిగ్గా చూస్తారో చూడరో, ఇలా పల్లె పిల్లని తీసుకెళ్తే ఇది బాగా చూసుకుంటుందేమోనని ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి పేరు కస్తూరి. అయితే ఆ కస్తూరిని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకుని. సరే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు లేని వాళ్ళ నాన్న రాజకుమార్తె కాకపోయినా కూడా ఓకే అనేసాడు. ఆ కస్తూరి బాగా యాక్టివ్గా ఉండేది, మంచి పిల్ల అనమాట. ఈ రాజప్రాసాదంలో పావురాలని, నెమళ్ళని, చిలకలన్నీ ఉంటే అన్నిటికీ మాటలు పాటలు అవి ఇవి నేర్పిస్తూ సరదాగా తిరుగుతుంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా రాజుగారివి, ఒక్కో గది చూసుకుంటూ తిరిగేది. అయితే ఏమైంది, ఒకరోజు ఒక మేడ మీద ఒక మూల గది చక్కగా పువ్వులు గివ్వులు కట్టున్నాయి కానీ దానికి తాళం లేదు, తలుపేసింది, తోసింది, తలుపు రాల.
చూసి అక్కడి నుంచి చెలికత్తలందరినీ అడిగింది, దీనికి తాళాలు ఎక్కడున్నాయంటే మన ఎవరి దగ్గర ఉండవండి, అయ్యగారి దగ్గరే ఉంటాయి, ఆయనే అప్పుడప్పుడు తలుపు తీసి లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు అని చెప్పారు. చెప్పేసరికల్లా ఏమా ఏం చేసింది, ఆ సోర్స్ నుండి ఎక్కడికో బయటకు వెళ్తుంటే అతను బట్టలు సర్దే నెపంతో అతని దగ్గరున్న ఆ తాళాన్ని సంగ్రహించేసింది, తీసుకుని చెప్పకుండా కామ్గా తీసేసుకుంది. ఏం చేసింది, మర్నాడు అతను బయటికి వెళ్ళిపోగానే వచ్చి తాళం తీసి చూసింది. తాళం తీస్తే లోపల పెద్ద హంసతూలిక తల్పం, దాని మీద ఒక తెల్లగా మహాసౌందర్యవతైన అమ్మాయి పడుకుని కనపడ్డారు. ఇదేమిటి ఇట్లా బొమ్మలాగా ఉంది, బొమ్మలా పడుకుంది, కదలిక లేదు. ఇప్పుడు నిద్రపోతున్నా కూడా కాస్త కనుగుడ్లు కదలటమో కాలు వేళ్ళు కదలటమో ఉండాలి కదా, జీవం ఉన్నట్టే ఉంది, ఎప్పుడు బయట చూసినట్లేదు, బొమ్మలాగా ఉందని ఏం చేసింది, ముట్టుకుని చూస్తే మనిషే, స్పర్శ తెలుస్తుంది. అక్కడి నుంచి అమ్మాయి సరదా పట్టలేకపోయింది అనమాట. అంత తెల్లగా మెరిసిపోతూ చాలా అందంగా ఉండేసరికల్లా ఇట్లా చేతి మీద అలా చేయేసి అలా శరీరం మీద అంటే బయటికి ఉన్న పార్ట్స్ మీద చేతుల మీద అక్కడ ఇట్లా ఇట్లా ఇలా రాస్తూ చూస్తోంది ఆ సౌందర్యాన్ని అనమాట. చేతి వేళ్ళు ఎంత బాగున్నాయి, చేతులు ఎంత బాగున్నాయి, పాదాలు ఎంత బాగున్నాయని అలా చూస్తుంటే ఏమైంది, ఈ చెయ్యి నిమిరేసరికల్లా ఈ చేతి చివరి ఏదో బొడిపలాగా ఉంది, తను అట్లా అంది అనేసరికల్లా అది ఏదో కదులుతున్నట్టు తోసింది. ఈ పిల్ల ఏం చేసింది, ఇది కొంచెం పల్లెటూరు పిల్ల కదా, ముళ్ళు తీయటాలు అవి వచ్చు, చిన్న బొడిప అలాగా బొటన్ వేలు చూపుడు వేలు గోరుతోటి దాన్ని పట్టుకుని లాగేసింది. బయటికి సూది లాగటం ఏంటి, కలహంస లేచి కూర్చుంది. ఆ విషపు సూది ఉండేసరికి అమ్మాయి స్పృహలో లేదు. ఇది తీయంగానే అమ్మాయి లేచేసింది. లేచి నువ్వెవరు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు జరిగింది చెప్పుకున్నారు. సాయంకాలం రాజు వచ్చేసరికల్లా కలహంస చక్కగా నార్మల్గా కనపడింది. దాంతో మా పిన్నే నన్ను ఇలా గుచ్చేసిందని చెప్పిందనమాట. సరే వీళ్ళు కలిసి బాగా కాలక్షేపం చేస్తుండే వాళ్ళు. ఇంకొన్నాళ్ళు పోయాక ఈ స్పృహలో లేని రాజుగారమ్మాయి స్పృహలోకి వచ్చేసిందని తెలిసింది. ఇంతలో ఈవిడ ఏం చేసి బయటికి వెళ్ళే లోపల ఈ రాజహంస ఓ సంవత్సరం గడిచిపోయింది కదా, ఈ అమ్మాయి మంచాన్ని పడి మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ దోసెడు ముత్యాలు పోసి తాబేలు పిలిచింది. నాకంటే అందగత్త ఎవరైనా ఉన్నారు, నేనే కదా అందరికంటే అందగత్త అంటే, నువ్వు కాదు, నీ సవితి కూతురు కలహంసే అందగత్తాను. ఆ కలహంస ఎక్కడ బతుకుంది, నేను సూది గుచ్చి చంపేశాను, అది చచ్చి పడింది, అది బతుకుని దాంతో లేదు, అది శవంతో సమానం, అది బతికి లేదు, అసలు ఈ పాటికే వాళ్ళు దహనం కూడా చేసేసి ఉంటారు, మాకు చెప్పలేదు కానీ అనేసరికల్లా నీ మొహం, వాళ్ళ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ సవితి నీలాంటిది కాదు, అది వచ్చి నువ్వు గుచ్చిన గుండు సూదిని తీసేసింది, ముగ్గురు హాయిగా ఇద్దరు భార్యలతోటి సోర్సేనుడు హ్యాపీగా ఉన్నాడు, ఏమీ లేదు, నువ్వు ఎప్పటికీ అందగత్తావు కాదు, ఎప్పటికీ కలహంసే అందగత్తే, అది ఉన్ననాళ్ళు అదే అనేసరికల్లా ఈవిడికి మండిపోయింది. ఏం చేసినా చావట్లేదు దీని దుంపదే కానీ ఈసారి ఏం చేసింది, కాలకూట విషం సంపాదించిందట. అది వేసి ఒక బ్రహ్మాండమైన పాయసం తయారు చేసింది. ఆ పాయసంలో ఏ వాసన తెలియకుండా చక్కగా కిస్మిస్లు, ఏలకాయలు, తర్వాత ఏమో కర్పూరము, జాజికాయ, జాపత్రి అవన్నీ వేసి గుమగుమలాడే పాయసం తయారు చేసి రాజుగారిని బతిమలాడింది. నేను ఒక మంచి పాయసం చేశాను, సంతానకారకం ఇది, నాకు పుట్టలేదు కానీ పిల్లలు కలహంసకైనా పిల్లలు పుడతారు, ఇది తీసుకెళ్ళి ఇస్తాను, పిల్లని చూసొస్తానని బాగా బతిమలాడి రాజుని ఒప్పించింది. ఎన్నిసార్లైనా రాజు ఆవిడని నమ్ముతూనే ఉన్నాడు. సరేనని పంపించాడు. వీళ్ళిద్దరు పైనుంచి చూస్తున్నారు, కబురు వచ్చింది, రథము వస్తుంది. చూసేసరికల్లా ఇది ఏడవటం మొదలుపెట్టింది. ఏమో మా పిన్ని ఇప్పటికి 2 సార్లు ప్రయత్నించింది నన్ను చంపడానికి, సంవత్సరం నుంచి నేను మంచం మీదే పడున్నాను, ఇప్పుడు మళ్ళీ వస్తుంది, నన్ను ఏదైనా చేసేస్తుందంటే, ఈ కస్తూరి ఉంది, నీకెందుకు భయం, నేనున్నా కదా, నేను ఒకదాన్ని అయితే ఏదైనా చేస్తుంది, నేను నీ పక్కనే ఉంటాను, ఏం చేస్తుందో చూద్దాం. అక్కడి నుంచి ఆవిడ రాగానే ఈ కూతుర్ని కావలించుకుంది. నీకోసం బ్రహ్మాండమైన పాయసం చేశానమ్మా, పాయసం తాగు, ఎంతో బాగుంటుందంటే, ఈ కస్తూరి ఉంది, పాయసాలు వాళ్ళు వీళ్ళు తెస్తే మేము తాగమండి, మా దగ్గర ఒక రూలు, ఎవరైనా ఏదైనా వస్తువు చేసుకొస్తే ముందు వాళ్ళు తాగాలి, మీరు తాగాక అప్పుడు మేము తీసుకుంటాం అనేసరికల్లా ఇప్పుడు ఒప్పుకోవాలి. ఇంకా నయం, ఇది పిల్లలు పుట్టేందుకోసం చేశాను, మా పిల్ల పెళ్ళి 2-3 ఏళ్ళు అయిపోయింది కదా, సంతానం కోసం చేశానంటే, మరి మీకు లేదుగా సంతానం, మీరు తాగండి అంటుంది. ఇక ఇద్దరు వాదించుకుంటారు. ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ కలహంసకు తాగిచ్చేయడానికి చిన్న కప్పులో వేసి నోటి దగ్గర పెట్టి బలవంతం చేస్తుంటే ఈ అమ్మాయి ఏం చేసింది, కస్తూరి, ఈ అమ్మాయి కొంచెం పల్లెటూరుది కదా, ఆవిడని ఇట్లా రెక్కలు విరిచి పట్టుకుని ఆ పాయసాన్ని ఎత్తి గొంతులో పోసేసింది. మీరు తాగేయండి, మీరు ఎలా ఉంటారో చూసాక అప్పుడు మేము తాగుతానులేండి అని. ఇక ఓ అనడానికి వీలు లేకుండా అక్క గట్టిగా ముక్కు మూసేసాయి అని అనేసరికల్లా, ముక్కు మూసేసరికి గుటక పడిపోతుంది కదా, ముక్కు మూసేసరికల్లా ఈ గుటకపడి లోపలికి పాయసం వెళ్ళంగానే ఆవిడ గీలగిలా కొట్టుకుని ఆ రాజహంస కాస్త చచ్చిపడిపోయింది. అమ్మయ్య ఈవిడ పీడ విరగడైందని అక్కడి నుంచి రథాన్ని పిలిచి, ఈవిడిని ఎవరు తెచ్చాడు,
ఈ శరీరాన్ని రథంలో వేసుకుని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికే తీసుకెళ్ళు, మా రాజ్యంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆవిడ తెచ్చిన పాయసం కప్పు గిన్నెతో సహా రథంలో పెట్టి వెనక్కి పంపించేశారు. ఆవిడే తాగిపోయింది అనుకుంటారు, మనం ఏమైనా చేసామని వాళ్ళు ఎందుకు అనుకోవాలి. ఈ పని చేశాక అప్పటి నుంచి కస్తూరి భార్య ఈ కలహంస సూరసేనుడు కలిసి హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ కథలో ఇదేమిటి, ఈర్ష్య ఎంత బాధిస్తుందంటే ఏదో ఒక పని చేశాక కూడా తృప్తి ఉండదు దానికి, ఇంకా ఫర్దర్ ఎక్స్టెంట్ ముందుకెళ్ళిపోవాలని అనిపిస్తుంది. దాన్ని ఎక్కడో ఒక చోట కట్ చేసుకోవాలి. మనం అక్క చెల్లెళ్ళ మధ్య ఈర్ష్యలు చూస్తాం, అక్క చెల్లెళ్ళ మధ్య, వదిన మరదళ్ళ మధ్య ఈర్ష్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య కూడా ఈర్ష్యలు ఉంటాయి, పిల్లల దగ్గర కనపడుతూ ఉంటాయి. కనిపించినప్పుడు అంటే ఫ్యామిలీస్ పెద్దవయ్యే కొందికి వదనలు మరదళ్ళు అలాంటి లేదా వదిన ఆడపడుచులు వాళ్ళ దగ్గర వస్తాయి. చిన్నతనంలో కట్ చేస్తే ఒకళ్ళకి లేదనుకో రెండో వాళ్ళకి పెద్దగా ఉన్నా అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇద్దరు ఈర్ష్యపడే స్వభావం ఉన్న వాళ్ళైతే కష్టం కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పాలి, ఎక్కువగా ఈర్ష్యపడకూడదు, అసూయ పడకూడదు. ఎవరు ఈర్ష్యపడతారో వాళ్ళు హెచ్చుగా బాధపడతారు. నువ్వు బాధపడతావు వేరే సంగతి, ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టె ముందు కాలుతుంది, నిప్పున్న కట్టే కదా కాల్చేది. కాబట్టి మనసు నలిగిపోతూ ఉంటుంది ఈర్ష్యతోటి. దాన్ని తగ్గించుకోవాలని, అది చేయకూడదని ఈ పెద్ద కథని ఒక అరగంట సేపు చెప్పి పిల్లలకి నేర్పించుకోవాలి. సూపర్ అమ్మగారు. అవసరమైతే ఒక 2-3 పార్టులుగా కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. పిల్లలకి చెప్తానికి ముందు దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. అవును, చాలా బాగుందండి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం అమ్మగారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.